క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. మా పార్టీ ప్రజలు కొంతమంది మిత్రులు కొంత పరిస్థితి కొంతమంది అడిగినడం జరిగింది. పొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా నేను 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో షోకొత్తలేనైనా మా నాన్నగారు ఫ్రెండ్గా పనిచేసినారు. కాంగ్రెస్ పార్టీ షోకొత్తలేన మా నాన్నగారు. తర్వాత నేను 89 నుంచి వరదరాడి ఆయన దాంట్లో శిష్యుడుగా పలు పదవులు కార్యకర్తలుగా చేసి నేను మైనార్టీసీలు, యూత్ కాంగ్రెస్, పట్టణాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్ని చేసి మొన్న ఎన్నికల్లో మా పార్టీ ఆదాలసం వరకు నేను పోటీ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం మా మేడం గారు షర్మిలా మేడం గారు 175 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు అంటే సమన్వయకర్తలుగా పనిచేయాలని చెప్పి పార్టీ బలోపేతం ఏ పార్టీ నుంచి వచ్చినా అనేది చూడలేదు ఆమె ఇచ్చినారు. ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము సహా వహిస్తాము. కోఆర్డినేటర్లు అంటే సమన్వయకర్తలు, అందరినీ కలుపుకొని పనిచేయాలా, ఇన్ఛార్జీలు కాదు అని చెప్పి గతంలో విలేకరులు అడుగుతూ మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు. మీరు కాంగ్రెస్ పార్టీ పదవులు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు, జిల్లా అధ్యక్షులు మారుతారు, పట్టణాధ్యక్షులు ఎవరైనా మారుతారు, శాశ్వతం కాదు. నాకు తెలిసి ఎంతో మంది మారినారు, పిసిసి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ. మేము కార్యకర్తలుగా అయినా కానీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం. వాళ్ళే మా రక్తంలో ఇటు కోసినా కానీ కాంగ్రెస్ రక్తం ఉంది. ఒకటే పార్టీ, ఒకటే జెండా మాది. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యల పైన ఏదో మా చేతన గారికి పోరాడుతూ, మా చేతన గారికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ, పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా, ఎవరి మాటలు నమ్మొద్దు. కోఆర్డినేటర్గా ఇచ్చినారు, ఆ కౌన్సిలర్ అబ్బాయికి కోఆర్డినేటర్ సమానకర్తగా ఇచ్చినారు. అది మా ఇంటర్నల్లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము. మీరు అపోహత పెద్దొద్దు. మాకు ఏమేమి కంటెస్ట్ క్యాండిడేట్గా మాకు మా జిల్లా అధ్యక్షులు, మన పట్టణాధ్యక్షులు ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, మైనార్టీసీల అధ్యక్షులు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ వంశీ ఉన్నారు, అందరూ మేము ఉన్నాము. పదవులు ఇంకా వేయలేదు. మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము. సార్ నమస్తే సార్. సార్ వీళ్ళు కోఆర్డినరా ఇన్ఛార్జ్ అతను ఇర్ఫాన్ బాషా అని అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 170 అసెంబ్లీ కూడా ఇన్ఛార్జ్ లేరు సార్, కోఆర్డినేటర్స్ సార్. బిల్లుకే కాదు, మొత్తం 170 అసెంబ్లీ కూడా ఇన్ఛార్జ్ లేరు, వాళ్ళు కోఆర్డినేటర్స్ సార్. సార్ వాళ్ళు ఇన్ఛార్జీలు కాదు కదా సార్, ఇక్కడే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా సరే. ఈ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు కాదు కదా అంటే వీళ్ళు ఇన్ఛార్జీలు మేమే అని చెప్పుకుంటా అంటే డౌట్ వచ్చి అడుగుతున్నాం సార్. సార్ అదే ఓకేలేండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే. 30 అడుగుల రోడ్డు, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.